మీరు తెలుపా నలుపా ఇలా ఎవరు క్వశ్చన్ అడిగారు కదా. మనం ప్రతిరోజు ఈ అద్దంలో చూసుకుని నా కలర్ ఏంటి ఎలా ఉంది, నేను తెల్లగా ఉన్నాను లేకపోతే ఏంటో నేనేంటో నల్లగా ఉన్నాను అని చెప్పి అలా అనుకుంటాం. ఎందుకు జనాలు ఎప్పుడు ఎలా ఆలోచిస్తారు అని చెప్పి మీకు ఎప్పుడైనా అనిపించిందా? మన బ్రెయిన్లో కాగ్నిటివ్ బయాస్ అని ఒకటి ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఏదైనా తెలిసిన విషయం అంటే అది మంచిది అని చెప్పి మనం చాలా ఫిక్స్ అయిపోతాం. సేమ్ అలాగే చిన్నప్పటి నుంచి మనకి సొసైటీలో తెలుపు అంటే బ్యూటీ అని చూపించడం వల్ల మనం కూడా అన్కాన్షియస్ గా అలానే ఫినాయిల్ కూడా తెల్లగానే ఉంటుంది అంతకని చెప్పేసి బాగుందని చెప్పి తాగాం కదా, ఇది అంతే. సైకాలజీలో హాలో ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే లుక్స్ బాగుంటే మంచిగా ఉంటారని చెప్పి మనం అజ్యూమ్ చేసేస్తాం. నిజం చెప్పండి, నిజంగా చూడడానికి అందంగా ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర మంచి మనసు ఉందా? మీకే తెలుసు. అలాంటి వాళ్ళు మీ లైఫ్ లో మీరు చూసే ఉంటారు. ఇది కలర్ అని మనం దేన్నైతే చూసి మురిసిపోతున్నాం, జస్ట్ మెలనిన్, అంతకు మించి ఇంకేమీ లేదు. దేవుడిలోనే అన్ని షేడ్స్ ఉన్నాయండి, మనుషులు మనలో ఇంకెన్ని షేడ్స్ ఉంటాయి చెప్పండి. ఈ రోజు నుంచి మీరు ఎవరినైనా కొలత వేయాలంటే రంగుతో కాదు, వాళ్ళ మనసుతో కొలత వేయండి. కలర్ అనేది ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది, కానీ క్యారెక్టర్ జీవితాంతం ఉంటుంది. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఈ లోపల ఉన్న లైట్ ని మీ స్కిన్ కాదు, మీ చేసే పనులు డిసైడ్ చేయండి. దిస్ ఇస్ లైటర్ 360 అరుణ్ కుమార్ సైనింగ్ ఆఫ్.